గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి ఎలా ఉందంటారు పరిస్థితి? ఇక్కడ మొత్తం గోదావరి జిల్లాల్లో మనకి ఫస్ట్ మనం కాకినాడ నుంచి మొదలు పెడదాం. కాకినాడ నుంచి మొదలు పెడితే ఇక్కడ తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట ఈ కాన్స్టిట్యున్సీలు కాకినాడ పార్లమెంట్లో ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసి పనిచేయటం మొదలుపెట్టినాయో ఇక్కడ చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళకే కొంచెం వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. ఎందుకంటే మొత్తం ఇక్కడ అంటే కాపు ఓటు అనేది అనకూడదు కానీ ఎక్కువ ఉంది కానీ బట్ వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానాలతో ఎఫెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఏ విధంగా వాళ్ళకి వీళ్ళందరూ కూడా కొన్ని వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఈ తరహా మొత్తం ఇదంతా ఉండి ఒక మొత్తం కాపు కులం మొత్తం కూడా ఎఫెక్ట్ అయినది. ఇక్కడ ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఆర్థికంగా చాలా వర్గాలు దెబ్బతిన్నాయి. ఎక్కువ దెబ్బతిన్నది కాపు సంబంధించిన వీళ్ళు. దాంతో ఏమైంది అంటే ఇక్కడ రూరల్ ఓటు ఉన్న కాన్స్టిట్యున్సీలలో రూరల్లో కూడా కొంత ఇక్కడ చాలా వరకు ఏంటి అంటే కొంత కన్వర్టెడ్ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ సపరేట్గా ఉంటుంది ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని బేస్ చేసుకొని రాజకీయం చేస్తున్నది. దాన్ని రాజకీయం చేసుకొని చేయటం ఇంతకాలం అదే నడిచింది, 5 సంవత్సరాల పాటు అదే నడిచింది. వాళ్ళు ఎప్పుడైతే డామినేట్ చేయటం మొదలుపెట్టారో సమాజంలో ఉన్న మిగిలిన కులాలన్నీ కూడా కొంత రియాక్ట్ అవుతూ వచ్చినాయి. ఆ రియాక్షన్ని తగ్గించాలి, ఆ ఫ్రిక్షన్ని తగ్గించటం రాజకీయం. ఏ రాజకీయ పార్టీ అయినా, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఒక 2 కులాలు లేదా 2 వర్గాలు లేదా 2 మతాల మధ్య ఏదన్నా ఫ్రిక్షన్ వస్తే ఆ ఫ్రిక్షన్ని తగ్గించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్రిక్షన్ని పెంచాడు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంత వ్యతిరేకత ఎదుర్కోవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? ప్రధానమైన కారణం ఇది. వర్గము ఇంకొక వర్గము మధ్య ఫ్రిక్షన్ వచ్చినప్పుడు దాన్ని కొంచెం కందెన వేసి తగ్గించాలి. జగన్మోహన్ రెడ్డి దాన్ని పెంచాడు. దాని పర్యవసానం ఈ రోజున మనకి కాకినాడ మొత్తం పార్లమెంటు సెగ్మెంట్ మొత్తం మనకు కనపడుతూ ఉన్నది. తునిలో కొంచెం కీన్ కాంటెస్ట్ ఉండేది, ఇప్పుడు క్లియర్ కట్ ఎడ్జ్కి వచ్చేసింది టీడీపీకి. టీడీపీలో ఉన్న ఒక సీనియర్ లీడర్ని యనమల కృష్ణుడు వెళ్ళి వైసీపీలో చేర్చుకున్నామని వాళ్ళు సంతోషపడ్డారు. కానీ ఈయన ఆ ప్రభావం ఇక్కడ ఎక్కడ కనపట్టలేదు. పత్తిపాడు అట్లాగే ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయటం ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో, అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు జనరల్గా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అంటే సాధారణంగా మిగిలిన రాజకీయ పార్టీలు అంటే జగన్మోహన్ రెడ్డి లాగా కాకుండా మీలాగా నాలాగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉంటే పోటీ పెడతారు, దాన్ని ప్రెస్టేజ్గా తీసుకోరు. ఎందుకు అంటే వీడిని వేసేద్దాం, వాడిని నరికేద్దాం అన్న ఫీలింగ్ తెచ్చుకోకూడదు రాజకీయాల్లో. నీకు మామూలుగా వదిలేస్తే ప్రజలు పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలా వద్దా డిసైడ్ చేసుకుంటారు. లేదు పవన్ కళ్యాణ్ గెలవడానికి వీలు లేదు, 100 కోట్లైనా ఖర్చు పెడతా అని దిగాడు అనుకోండి, ప్రజలు ఏమి డిసైడ్ చేస్తారు? నువ్వు ఒక కక్షతోటి నువ్వు పనిచేస్తూ ఉంటే మేము కక్షతోటి ఎందుకు పనిచేయాలని ఆలోచించారనుకోండి. ఆ తేడా ఇక్కడ కనపడుతూ ఉన్నది. ఇక్కడ పిఠాపురంలో
ఈయన ఏమనుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి విరుగుడుగా మనం ఒక సీనియర్ కాపు నాయకుడిని తీసుకొచ్చి పెట్టి మనం డబ్బులు వెదజల్లి నాటకం ఆడదామని ప్లాన్ చేశాడు. ముద్రగడ పద్మనాభాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఆయన వచ్చి ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ ఆయన కూతురే వచ్చి చెప్పింది, ఈయన చెప్పేది నేను ఎందుకు వింటాను, నేను పవన్ అన్నది నేను గెలిపించుకుంటాను, మా నాన్నదటి నాకు సంబంధం లేదని చెప్పేసింది. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, అమ్మ నిన్ను ఇప్పుడు పార్టీలో చేర్చుకొని నేను తండ్రి కూతుర్ని వేరు చేసిన పాపం నాకు వద్దమ్మా, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను నిన్ను చేర్చుకుంటానని చెప్పాడు. పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ ఒక్క డైలాగు తోటి మీకు పిఠాపురం ఒక్కటే కాదు, ఎంటైర్ స్టేట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఈ రోజున కూటమి వైపు ఆలోచిస్తున్నారు. దిస్ ఈజ్ ది అసలు ఒక పవన్ కళ్యాణ్కి మరి ఇది అంటే నిజంగా కూడా పవన్ కళ్యాణ్ చాలా సెన్సిటివ్ వ్యక్తి. నేను తండ్రికి కూతురికి తగాదా పెట్టదలుచుకోలేదు, ఆ పాపంలో నాకు వాటా వద్దు అని చాలా స్పష్టంగా చెప్పి పార్టీలో చేరటానికి వచ్చింది అమ్మాయి క్రాంతి. ముద్రగడ పద్మనాభం ఏమన్నాడు, నా ప్రాపర్టీ కాదన్న. అమ్మాయిని ప్రాపర్టీగా చూస్తారా? కూతురు కూతురు అంటే మన ఆత్మ. కూతుర్ని ప్రాపర్టీగా చెప్పేటప్పటికి మహిళలందరూ అసహించుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన ఏమనాలి, పర్లేదులే ఓకే ఏదో చెప్పాలి, దయచేసి రావద్దండి, మా ఇంటికి రావద్దండి, మా ఇంటికి నా కూతుర్ని తీసుకురావద్దండి, మీరు తెచ్చినా నేను లోపలికి రానివ్వనండి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే ఎటువంటి నాయకుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడంటే ఏంటి, డీజీపీని మార్చంగానే బాధపడుతున్నాడు కదా, అసలు రాష్ట్రంలో సజావుగా జరుగుతాయా లేదా ఎన్నికలు అని బాధపడుతున్నాడు. మరి అదే కదా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు గగ్గోలు పెట్టింది రాష్ట్రం మొత్తం ఎన్నికే కదా. ఈ రోజున ఏమి జరిగింది, డీజీపీని మార్చంగానే ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదని చెప్పాడు కదా. మరి ఇటువంటి నాయకుల్ని పెట్టుకొని ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఆడదాన్ని అందులో సొంత కూతుర్ని ఒక ఆస్తిలాగా చూసే నాయకులు వైసీపీలో ఉన్నారు అన్న మెసేజ్ పోతే ఏ ఆడపిల్లైనా వైసీపీకి ఓటేస్తుందా? అది ఇక్కడ మొత్తం టోటల్ పడుతూ ఉన్నది. కాకినాడ రూరల్ కానీ పెద్దాపురంలో అయితే ఆయన చినరాజప్ప, ఆయన తెలుగుదేశం క్యాండిడేట్కి పోటీ చేస్తున్నాడు. ఆయన చాలా మంచి వ్యక్తి అనే పేరుతోటి ఆయన ముందర గన్ షాట్ సీట్ అది. అదేవిధంగా కాకినాడ సిటీ కానీ జగ్గంపేట కానీ ఇవన్నీ కూడా మొత్తం తెలుగుదేశం వేవ్, తెలుగుదేశం జనసేన వేవ్ అక్కడ మాత్రం కనపడుతుంది. రాజమండ్రి విషయానికి వస్తే రాజమండ్రిలో బలమైన బీజేపీ క్యాండిడేట్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు, దగ్గుబాటి పురంధేశ్వరి. దీంతో ఏమైందంటే ఇక్కడ కూడా ఈ ఓటు ట్రాన్స్ఫర్ ఇష్యూ లేకుండా పోయింది బీజేపీ క్యాండిడేట్ తోటి. బీజేపీ తెలుగుదేశం జనసేన మధ్య ప్రధానమైన ఇష్యూ ఓట్ ట్రాన్స్ఫర్. ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా కాదా? ఓట్ ట్రాన్స్ఫర్ కాకుండా జగన్మోహన్ రెడ్డి చాలా ప్లాన్లు వేశాడు. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఈ ప్రచారం దీని సందర్భంగా కొంత క్లారిటీ వచ్చింది ఈ మూడు పార్టీలకు మధ్య. ఒక్క అనపర్తిలో మాత్రం కొంచెం తేడా జరిగింది. అనపర్తిలో తెలుగుదేశం క్యాండిడేట్కి బీజేపీలో చేర్చుకొని బీజేపీ టికెట్ ఇచ్చారు. దానివల్ల అనపర్తిలో సైకిల్ గుర్తుండదు. అంటే పార్లమెంటులో సైకిల్ గుర్తుండదు, అసెంబ్లీలో సైకిల్ గుర్తుండదు. అసెంబ్లీలో కమలం పువ్వు గుర్తే ఉంటుంది, పార్లమెంటులో కమలం పువ్వు గుర్తే ఉంటుంది. దానివల్ల సైకిల్ గుర్తు కనపడకపోతే
వైసీపీకి కొన్ని ఓట్లు పట్టడానికి అవకాశం ఉంటుంది. గుర్తు మారదు కాబట్టి. గుర్తు సైకిల్ గుర్తు లేకపోతే ఇంకేం చేస్తారు? అవును. నిరాశగా ఏదో ఒక గుర్తుకు వెయ్యాలని చెప్పి వైసీపీకి అట్లా కొన్ని ఓట్లు పడవచ్చు. ఓకే. ఇక్కడ అంటే ఇది ఓట్ ట్రాన్స్ఫర్ ఇష్యూ కాదు, ఇష్యూ బీజేపీ సీటు తీసుకోవటం వల్ల వచ్చిన సమస్య అన్నమాట. ఓకే. వాళ్ళు లేదు లాస్ట్ మినిట్లో అయినా సరే తెలుగుదేశంకి ఇచ్చేసి మీరు కంటెస్ట్ చేయండి, మేము ఒక సీటు తగ్గించుకుంటాం అంటే బాగుండేది. గన్ షాట్కి గెలిచే సీట్ అనమాట ఇది. ఓకే. ఇప్పుడు టైట్ అయింది. ఇప్పుడు చాలా టైట్ అయింది, చాలా అంటే గుర్తు లేకపోవటం వల్ల. అందుకనే ఆయన పాపం మెల్లమెల్లి అయినా నేను చాలా కంటెస్ట్ చేయను అని చెప్పి చెప్పాడు. సరే కాదులేండి అని చెప్పి అందరూ కలిసి కన్విన్స్ చేసి పోటీకి పెట్టారు. రాజానగరం కొంత కీన్ కాంటెస్ట్ ఉంది. రాజమండ్రి సిటీ నిన్న మొన్నటి వరకు కూడా కొంచెం టైట్ కాంటెస్ట్ కనిపించింది వైసీపీకి తెలుగుదేశానికి మధ్యలో. ఇప్పుడు మొత్తం తెలుగుదేశం వైపు ఎడ్జి కనపడుతుంది. రాజమండ్రి రూరల్ అయితే అందులో అది మొదటి నుంచి బుజ్జయ్య చౌదరి, తెలుగుదేశానికి అది క్లీన్ విక్టరీ, అందులో ఇది లేదు. కొవ్వూరు నిడదవోలు జనసేన స్ట్రాంగ్గానే కనపడుతూ ఉన్నది. కొవ్వూరు నిడదవోలు గోపాలపురం ఎస్సీలో తెలుగుదేశం షూర్ విన్నింగ్ సీట్ లాగా. గోపాలపురం అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ పోటీ చేస్తున్నట్టు తానేటి వనిత పోటీ చేస్తున్నది. అక్కడ తెలుగుదేశం క్లీన్ స్వీప్ కొడుతుంది. ఓకే. సో అందువల్ల మెయిన్గా రాజమండ్రి పార్లమెంటుకి సంబంధించిన సెగ్మెంట్లలో 1-2 లోపాలు ఉన్నా కానీ మెయిన్గా తెలుగుదేశం బయటపడటానికి అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం రాజమండ్రి సిటీ ఒక్కటి టైట్లో ఉంది. రాజమండ్రి రూరల్, కొవ్వూరు, గోపాలపురం ఇవైతే క్లీన్ ఎడ్జ్ ఉన్నాయి తెలుగుదేశానికి. ఇంకా కొంత నిడదవోలులో జనసేన బయటపడటానికి అవకాశం ఉంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో రాజమండ్రి పార్లమెంటు కూడా బీజేపీ కొట్టడానికి అవకాశం క్లియర్ కట్గా కనపడుతూ ఉన్నది. ఇప్పుడు ఇంకా నేను ముందరి నుంచి చెప్తున్నట్టు ఈ ఓట్ల పర్సంటేజ్ చాలా మారుతూ ఉన్నది కదా, మారిందని చెప్పాను కదా నేను. తెలుగుదేశం పార్టీకి 54% ఉంది. అంటే తెలుగుదేశం పార్టీకి అంటే కూటమి కింద లెక్కేసుకోవచ్చు మనం. 54% స్వింగ్ కనపడుతూ ఉన్నది కాబట్టి అట్ ద సేమ్ టైం వైసీపీకి 32% అది పడిపోయి ఉన్నది కాబట్టి ఈ ప్రభావం చాలా నియోజకవర్గాల్లో చూపిస్తుంది.